క్రైస్తవం వల్ల అనేక రకాలుగా సమాజం విధ్వంసానికి గురవుతుంది. అనైతిక మత మార్పిడులు ఒకటి, మానవ బలహీనతను ఆసరాగా చేసుకుని మత మార్పిడికి పాల్పడటం కానీ ఇలాంటివన్నీ సమాజాన్ని ఒక శాంతి సామరస్యం వైపుకి కాకుండా అల్లకల్లోలం వైపుకి, ఘర్షణల వైపుకి నడిపించేటట్టు ఆ విధులు మత మార్పిడి, అనైతిక మత మార్పిడి చేయొద్దు, దుర్మార్గంగా మత ప్రచారాలు చేస్తారు, ఇలా మత మార్పిడి చేస్తున్నారంటే యేసుక్రీస్తు సువార్తని మత ప్రచారం అని ఈ మదాసురులు అంటారు కదా. మదాసురులు ఒక మాట నేను అడుగుతా, సరే ఇది మత ప్రచారం రా, దీని మీద నువ్వు కయాన్ని కాలు దువ్వి విషంగా కూతున్నావు, ఇదేదో నువ్వు సమాజం మీద పెట్టి ఎంతమంది తాగుబోతుల్ని మార్చావు రా దౌర్భాగ్యుడా అని నేను అడుగుతున్నా. ఎంతమంది తాగుబోతుల్ని మార్చావు, ఎంతమంది వ్యభిచారాలను మార్చావు, ఎంతమంది నరహంతకుల్ని మార్చావు, ఎంతమంది దుర్మార్గుల్ని మార్చావు, ఎంతమంది మోసగాళ్ళని మార్చావు, ఎంతమంది వంచనలో బతికే వాళ్ళని మార్చావు. ఎవర్రా దేశద్రోహి? నిజమైన దేశద్రోహి ఎవరు? సమాజానికి దీవెనకరంగా సువార్త ప్రకటించి యేసు ప్రభు ప్రేమతత్వాన్ని చూపించి దేవుని వాక్యాన్ని చూపించి చెడుతనం నుంచి కోట్లాది మంది ప్రజలు ఈరోజు మార్చుకున్నారు తమ జీవితాలని. ఇంత మాత్రం దాన్ని చూపించడం నీ చేతగాల. తప్పదాగి మందిరాల్లోకి పోయి చర్చిల్లోకి పోయి గొడవ చేయడం నేర్పిస్తున్నావు నువ్వు. చర్చిల్లో జరిగే ప్రార్థనలు ఆటంకపరచడానికి తాగుబోతులు తయారు చేస్తున్నావు నువ్వు. తాగుడు మానిపించడానికి కష్టపడుతున్నారా మేము? అన్ని రకాల పరిస్థితుల్లో నుంచి సమాజం ఈరోజు మారి మనుషులుగా సమాజంలో మహానుభావులుగా తిరుగుతున్నారు. దురాచారాలను కల్పించి రకరకాల వాటి పేర్లతో తాగుడులో ముంచి లేపుతుంది మీరు. చలివిడి జీవితంలోనికి వెళ్ళిపోతుంటే చూస్తూ పొళ్ళికిలేస్తుంది మీరు. కన్నీరు గార్చి ప్రార్థన చేసి మనిషితో మాట్లాడి సువార్త చెప్పి వాళ్ళ హృదయాల్లో పరివర్తన కోసం తన్నులు తిని, తిట్లు తిని, చీత్కారాలు పొంది చీ అనిపించుకొని ప్రాణాలు కూడా పెట్టడానికి సిద్ధపడిందిరా క్రైస్తవ్యం. కుల ఉల్లంఘన చేయటం, దాడి చేయటం, కొట్టడం, తిట్టడం, చంపటం, ఇది నీ మతం నీకు నేర్పిన సంస్కారం. సహించు, భరించు, శత్రువును కూడా ప్రేమించు, క్షమించు, వాని కోసం ప్రార్థించు అన్నది యేసయ్య నేర్పిన మాదిరి.